2:4 అపోస్తుల కార్యముల గ్రంథం. వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడారు. అన్య భాషలకి అనేకమైన నానార్థాలు ఉన్నాయి. ఆది కారణంలో చూస్తే లాంగ్వేజ్ అని ఉంటుంది 11:1 కానీ ఇంగ్లీష్ బైబిల్లో. ఇక్కడ చూస్తే టంగ్ అని ఉంటుంది. ఇంకొక పదం కూడా ఉందండి, భాషకి ఇంకొక పదం కూడా ఉంది, వాయిస్. వాయిస్ అన్న కూడా భాష అని అర్థం. ఇంగ్లీష్ బైబిల్లో వాయిస్ అన్న కూడా భాష అని అర్థం. టంగ్ అన్న భాష అని అర్థం. లాంగ్వేజ్ అన్న భాష అని అర్థం. అన్య భాషలతో వీరు మాట్లాడారు అంటే ఇతరులకు తెలిసినటువంటి భాష. లోకం మీద భాషల గురించిన సందర్భం వచ్చింది కాబట్టి ఈ మాట కంపల్సరీగా మనకు తెలియాలి, ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఎందుకంటే చాలా ప్రదేశాలలో అన్ని భాషలు అనేటువంటి పదము అపార్థం చేయబడుతుంది, అపార్థముగా వ్యక్తీకరించబడుతుంది, అపార్థముగా అర్థం చేసుకోబడుతుంది, అపార్థంగా రియల్లో కూడా దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు చాలా చోట్ల పొరపాటుగా. అది తప్పు పాపము అని నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ ఖచ్చితంగా తెలుసుకోవాలి అని మాత్రం నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కుందేలుకి కొంతమంది 3 కాళ్ళు అంటారు. 3 4 ఇంతకి కుందేలుకి ఎన్ని కాళ్ళు అండి? 4. కొంతమంది నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అంటారు, వాదిస్తారు. అది కరెక్ట్, అన్య భాష అనేది భాషలే అని అంటూ ఉంటారు. కానీ మనము బైబిల్ ఎరిగినప్పుడు, దేవుడు మనకు తెలియచేస్తున్నప్పుడు, 4 అని మనం తెలుసుకున్నప్పుడు, ఒకవేళ బహుశా మనం కూడా కుందేలుకు 3 కాళ్ళు అనుకున్న స్థితిలో ఉన్నామేమో. తెలుసుకున్న తర్వాత మాత్రం బైబిల్ యొక్క సత్యాన్ని సత్యమైనదిగా గ్రహించాలి, సత్యమైనదిగా స్వీకరించాలి, ఆ సత్యాన్నే మనము ప్రకటించాలి. వక్రీకరించబడుతున్నప్పుడు దాన్ని సరిచేసుకోవాల్సినటువంటి బాధ్యత బోధించే వాళ్ళది, వినేవాళ్ళది, అనుసరించే వాళ్ళది, మనందరిది కూడా, అందరిది ఈక్వల్గా. కాబట్టి ఒకప్పుడు మనం పొరపాటుగా అర్థం చేసుకొని ఉండొచ్చు, కానీ దేవుడు సత్యం ఇది అని తెలియచేసినప్పుడు మాత్రం కంపల్సరిగా మనం దాన్ని గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను ప్రభు ప్రేమను బట్టి. అయితే అన్య భాష అన్నాడు కదా, భూలోకంలో ఎట్ ప్రజెంట్ మోర్ దాన్ 7,000 లాంగ్వేజెస్ ఉన్నాయి భూమి మీద. కొన్ని లిపి కలిగినవి, అంటే లిపి అంటే వ్రాయగలిగిన భాషలు కొన్ని, వ్రాత లేని భాషలు కూడా, ఓన్లీ ఓరల్గా మాత్రమే మాట్లాడే భాషలు కూడా కొన్ని ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ 7,000 భాషలు లేకపోతే 7,000కు పైన అప్రాక్సిమేట్లీ అండి, నేను సుమారుగా అంటున్నాను, గమనించండి. కొంతమంది ఏంటంటే వీడియోని ఎప్పుడో ఒక చోట ఆన్ చేస్తారు, ఆ 2 మాటలు ఆలకిస్తారు. 7,000 అన్నారుగా, ఇప్పుడు 7,500 ఉంది, 8,000 భాషలు ఉన్నాయి, నేను రుజువు చేస్తా అని ఏదో ఒక అపార్థం తీసుకొస్తూ ఉంటారు అనమాట. అందుకనే సుమారు అంటున్నాను నేను. సుమారు 7,000 భాషలు కంటే పైన ఉన్నటువంటి భాషల్లో కొన్నిటికి లిపి ఉంది, వ్రాత ఉంది, కొన్నిటికి లేదు. అయితే అన్య భాషలు అనేవి ఏంటంటే ఈ భూమి మీద ఉన్న భాషల్లోనే ఉన్నాయి అన్య భాషలు అనేవి. అన్య భాష అంటే అదర్ లాంగ్వేజ్, అదర్ టంగ్ అని అర్థం. సొంత భాష, మనం మాట్లాడే భాషని మదర్ టంగ్ అంటాం, మాతృభాష అంటాం. మన భాష కాకుండా వేరే భాష అంటే అన్య భాష. అన్య దేశం అంటే వేరే దేశం, పరాయి దేశం, పరదేశం, పరభాష, అన్య భాష అంటే ఆ అన్య భాషను ఇంగ్లీష్లో అదర్ టంగ్ అంటాం. మదర్ టంగ్, అదర్ టంగ్. అన్య భాషలతో మాట్లాడడము అంటే తెలుగు గ్రామర్లో ఉన్నట్టుగా బరనవ బబర, నజబజ జజర, చంపకమాల అది కాదు. తెలుగు గ్రామర్లో ఉన్న వాటన్నిటిని తీసుకొచ్చి కూర్చి మాట్లాడేది కాదు అన్య భాష అంటే. రకరకాల పదాలు, మనకు వచ్చిన పదాలన్నీ ప్రొనౌన్స్ చేయడం కానే కాదు. భాష అంటే దానికి అర్థం ఉండాలి. ఆ అర్థము ఆ భాషతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు లేక నేను మాట్లాడుతున్నప్పుడు వింటున్న వారికి ఖచ్చితంగా అర్థం అవ్వాలి. అన్ని భాషలతో మాట్లాడతారు అని దేవుడు ఆల్రెడీ క్రొత్త నిబంధనలో కాదు, ఆల్రెడీ యెషయా గ్రంథంలోనే
అన్య భాషల ద్వారా నేను మాట్లాడతాను, నా బిడ్డలతో అప్పుడైనా వాళ్ళు నన్ను ఎరుగుతారు అని చెప్పి వాళ్ళు గ్రహిస్తారు, తెలుసుకుంటారు నా ప్రేమని అని యెషయా గ్రంథంలోనే దేవుడు తెలియచేశాడు. చూద్దాము ఒకసారి యెషయా గ్రంథము 28వ అధ్యాయము 11వ. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని చెప్పిన వాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతో నత్తివాళ్ళు తన భాషనే సరిగ్గా మాట్లాడలేరు. నత్తివాళ్ళు మాతృభాషనే ప్రాపర్గా ది కాంట్ ప్రొనౌన్స్ ప్రాపర్లీ, వాళ్ళు ప్రాపర్గా మాట్లాడలేరు. అలాంటి వారి చేత అదర్ లాంగ్వేజెస్ కూడా మాట్లాడిస్తాను, అప్పుడు అది సూచక క్రియ అవుతుంది, అలా చేస్తాను అని అంటున్నాడు దేవుడు. ఇది ప్రవచన రూపకంగా చెప్పాడు. ప్రవచనం ఒకటైతే ఇది ఒక సూచక క్రియ. అన్య భాషలతో మాట్లాడుట అనేది ఒక సూచక క్రియ, ఒక అద్భుత కార్యం. ఎందుకు సూచక క్రియలు, ఎందుకు అద్భుత కార్యాలు? ఎందుకంటే ఎవరైతే అవిశ్వాసులు ఉంటారో అలాంటి వారికి సూచక క్రియలు ఇవ్వబడ్డాయి. మేము ఇది నమ్మాలంటే ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, అదొక ప్రవచనం, ద్విముఖ ప్రవచనం, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను. ఏ కన్యకైనా గర్భవతి కుమారుని కంటే అతను యేసు ప్రభు, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నేనే యేసు ప్రభుని అనే ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్స్ లేకుండా ఉండాలంటే కన్యక గర్భము ధరించాలి. అది ఒక సూచక క్రియ, అద్భుత కార్యం. అది పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి అద్భుత రీతిలో శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు ప్రభువారు. అది జరిగితే ఇతనే యేసు ప్రభు అనే నమ్మిక కలుగుతుంది. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు వచ్చి నేనే యేసు ప్రభుని, నేనే క్రీస్తుని అని చెప్పే అవకాశం ఉంటుంది. మార్కు సువార్త ఐ థింక్ 16వ అధ్యాయం 20వ వచనం 17 నుండి చదివితే ఇంకా మనకు అర్థం బాగా అవుతుందండి. అక్కడ భాషలతో మాట్లాడుట అనేది ఒక సూచక క్రియ, నమ్మిన వారి చేత చేయబడే ఒక సూచక క్రియ అనే మాట మనకి కనబడుతుంది. మార్కు సువార్త 16వ అధ్యాయము 17 నుండి 20 వరకు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. నమ్మిన వారి వలన సూచక్రియలు కనబడతాయి అని చెప్తూ ఆ సూచక్రియలు ఏమేం కనబడతాయో ఆ లిస్ట్లో క్రొత్త భాషలు మాట్లాడుదురు, న్యూ లాంగ్వేజ్ ఆర్ న్యూ టంగ్ లేక అదర్ టంగ్, కొత్త భాష మాట్లాడడం అనేది ఒక సూచక క్రియ. భాషే రానివాడు, చదువుకోనివాడు, విద్య లేని పామరులు ఇన్ని రకాల మెసపుతోమియా, ఫ్రుగియా, కప్పదొకియా, రకరకాల ప్రాంతాల వాళ్ళు, సౌత్ నుండి, నార్త్ నుండి, ఈస్ట్ నుండి, వెస్ట్ నుండి, నలుదిక్కుల నుండి వచ్చినటువంటి నలుదిక్కుల భాషలు విద్య లేని పామరులు మాట్లాడడం అనేది సూచక క్రియ. ఆ సూచక క్రియను కనబరుస్తానని ఆల్రెడీ ప్రవచనాత్మకంగా దేవుడు తెలియజేశాడు. యెషయా గ్రంథంలో ప్రవచనంగా తెలియజేసినటువంటి ఆ మాటను నెరవేర్చేశాడు. ఎక్కడ నెరవేర్చాడు? అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో నెరవేర్చడం జరిగింది. వాళ్ళు అన్య భాషలతో మాట్లాడారు. అన్య భాష అంటే వేరే లాంగ్వేజ్, అంతేకాని బరనవ బబరా నజబజ జజరా కాదు, ఏదొస్తే అది పలకడం కానే కాదు, అర్థం అవ్వాలి. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే సత్యవాది, యథార్థవాది, లోక విరోధి, లోకానికి వ్యతిరేకం అయిపోతాం మనం. కానీ బైబిల్కి వ్యతిరేకులం అవ్వకూడదు. బైబిల్ ఏది చెప్పిందో అదే మనము బోధించాలి, పాటించాలి, ఆచరించాలి. అన్య భాషలు అంటే మిగిలిన భాషలు, మన మాతృభాష కాక అదర్ లాంగ్వేజెస్. అందుకనే చాలా స్పష్టంగా ఉంది కదా, రుజువు స్పష్టంగా ఉంది. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 11వ వచనం చివరి భాగంలో ఏమనుకుంటున్నారు? వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. ఏ భాష అంటున్నారు వాళ్ళు? మన భాషలో మాట్లాడారు అంటున్నారు. అంతేకాని విశ్వాసులు, బాగా భక్తి ఉన్న వాళ్ళు భాషలతో మాట్లాడతారు. టంగ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, రకరకాల పదాలు, వాళ్ళకి తప్ప ఎవరికి అర్థం కావది అని చిత్రీకరించేసేసుకున్నారు.
ఎందుకు ఇన్ని డినామినేషన్స్ వచ్చాయి? ఎందుకు? వాళ్ళకు కూడా అర్థం కావు. వాళ్ళకు కూడా అర్థం కావు, వాళ్ళకి అర్థం కావు, పక్కన వాళ్ళకి అర్థం కావు. పౌలు గారు అంటారు నిర్దాక్షిణ్యంగా, నిర్మోహమాటంగా మీరు మాట్లాడేటప్పుడు దాని అర్థం చెప్పగలగాలి, వినేవాడు గ్రహించగలగాలి. మీరు భాషలతో మాట్లాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వినేవాడికి అర్థం కాకపోతే ఆమెనని ఎలా చెప్తాడు? ఆమెనని ఎలా చెప్తాడు? వినేవాడికి అర్థం కాకపోతే మీ వాక్యాన్ని ఎలా గ్రహిస్తాడు?